హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను జ్యోతి. ఫ్రెండ్స్, సమ్మర్ వచ్చిందంటే మనం వడియాలను, మజ్జిగ మిరపకాయలను ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాం. ఈ ఎండల్లో వడియాలు కానీ, మిరపకాయలు కానీ త్వరగా ఎండిపోతాయి కాబట్టి ఈ మిరపకాయలను మనం పెట్టుకుంటూ ఉంటాం, వడియాలను చేసుకుంటూ ఉంటాం. ఈ మజ్జిగ మిరపకాయలను మనం చారు అంచుల్లో కానీ, పప్పు అంచుల్లో కానీ తీసుకుంటే సూపర్గా ఉంటుంది. ఈ మిరపకాయలు అనేవి మన జీర్ణశక్తిని పెంపొందించి మనకు అరుగుదలను వేగవంతం చేస్తాయి. ఈ రెసిపీని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇందుకు గాను ముందుగా ఒక పెద్ద గిన్నెలోకి మంచినీళ్ళని తీసుకుని ఈ నీళ్ళలోకి నేను 1 kg వరకు మజ్జిగ మిరపకాయలను పెడుతున్నాను. ఇవి బజ్జీ మిర్చి, మనం బజారులో బజ్జీ మిర్చి దొరుకుతుంది కదా, బజ్జీ మిరపకాయలు చేసుకుంటాము, ఆ మిరపకాయలను తీసుకున్నాను. ఈ మిరపకాయలు అయితే ఈ మజ్జిగ మిరపకాయలకి, ఊర మిరపకాయలకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ రెసిపీకి ఈ మిరపకాయలు చాలా బాగుంటాయి అన్నమాట. ఈ మిరపకాయలను ఈ నీళ్ళలో వేసుకొని చేతులతో వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. వీటిపై గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపుతున్నట్టు ఒక కత్తి తీసుకుని ఈ మిరపకాయలకి ఇలా ఘాటును పెట్టుకోవాలి. ఇలా అన్నిటినీ ఘాట్లు పెట్టుకొని ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మజ్జిగ మిరపకాయలు చేస్తున్నాం కదా, ఒక గిన్నెలోకి నేను 1 లీటర్ వరకు పెరుగు తీసుకున్నాను. దీంట్లోకి తగినంత ఉప్పును వేసుకుని దీంట్లోకి ఇది నేను వాము మిరపకాయలు పెడుతున్నాను. వాముని కొంచెం గ్రైండ్ చేసేసుకొని దీంట్లో వేసేసుకొని విస్కర్ సహాయంతో బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ పెరుగు అనేది గడ్డలు లేకుండా ఈ వాము అనేది మిక్స్ అయ్యేటట్టు బాగా గిల్ల కొట్టుకోవాలన్నమాట. ఆ మిరపకాయలు ఎంతైతే నానబెట్టుకోవాలనుకుంటున్నామో అన్ని నీళ్ళని పోసుకొని ఒక నిమ్మ చెక్కను తీసుకుని నిమ్మరసాన్ని ఇంట్లో పిండుకోవాలి. నిమ్మరసం పిండడం వల్ల మిరపకాయలు అనేవి మనం ఆయిల్లో కాల్చినప్పుడు నల్లగా అవ్వకుండా కలర్ బాగా వస్తుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. చూడండి, ఇలా కలిపేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని మనం ఇందాక ఘాట్లు పెట్టుకున్న మిరపకాయలను నేను ఒక పెద్ద ప్లాస్టిక్ కంటైనర్లో తీసుకున్నాను. ఒక పెద్ద గిన్నెలో అయినా వేసేసుకుని మనం ఇందాక మజ్జిగను తయారు చేసుకున్నాం కదా, ఈ మజ్జిగను ఈ మిరపకాయలు మునిగే వరకు పోసుకోవాలి. ఒకవేళ మిరపకాయలు మునగలేదనుకోండి, కొంచెం నీళ్ళను మజ్జిగలో మిక్స్ చేసేసుకుని దీంట్లో కలుపుకొని ఒకసారి చెంచాతో మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని మిరపకాయల్ని సాయంత్రం మొత్తం ఇలా చేసి పెట్టుకుంటే పొద్దుటి వరకు బాగా నానతాయి అన్నమాట మిరపకాయలు. అలా మూత పెట్టేసి వీటిని ఊరనివ్వాలి. ఇలా నేను నైట్లో పెట్టేశాను. చూడండి, ఇలా మార్నింగ్ తీసాను. 1 నైట్ మొత్తం ఇలా మజ్జిగలో ఈ మిరపకాయలు ఊరాయి అన్నమాట. వీటిని ఒక క్లాత్ కానీ ఒక ప్లాస్టిక్ కవర్ పైన వేసుకొని మొత్తం ఎండలో ఆరబెట్టుకోవాలి. నేను మార్నింగ్ పెట్టేసి ఈవినింగ్ వరకు ఇలా తీసుకుంటున్నాను. ఇది ఈవినింగ్ అన్నమాట. ఇప్పుడు ఈ మిరపకాయలను మళ్ళీ ఈ చల్ల ఏదైతే మిగిలిందో ఆ చల్లలోనే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఈ మజ్జిగ ఎప్పటి వరకు అయితే మొత్తం మిరపకాయలకి మొత్తం పీల్చేసుకొని డ్రై అవుతాయో అంతవరకు వాటిని పొద్దున మిరపకాయలు తీసేసి ఇలా ఆరబెట్టుకొని మళ్ళీ సాయంత్రం అదే మజ్జిగలో వేసుకొని ఎంతవరకు అయితే మజ్జిగ పీల్చుకుంటాయో అప్పటి వరకు మనం ఎండబెట్టుకుంటే మనకు టేస్టీ అయిన మజ్జిగ మిరపకాయలు, వామ్ మిరపకాయలు అనేవి రెడీ అయిపోతాయి. చూడండి, ఒక 6 days పట్టింది నాకు ఈ మిరపకాయలు వాము మజ్జిగను మొత్తం పీల్చుకోవడానికి. ఎంత డ్రై అయిపోయా చూడండి, సౌండ్ ఎంత బాగా వస్తుందో. వీటిని ఆయిల్లో ఫ్రై చేసి చూపిస్తాను. చూడండి, ఆయిల్ వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మిరపకాయలను ఫ్రై చేసుకుంటే కలర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మరీ ఉప్పు ఎక్కువగా కాకుండా ఈ వాము అనేది నోటికి కొంచెం కారంగా తగులుతూ సూపర్ టేస్టీగా ఉంటాయి.